తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై డిస్కషన్ ఇప్పటిది కాదు. కొన్నేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతూనే ఉంది. అది ఇప్పుడు మరోసారి ఊపందుకుంది. అయితే ఈసారి ఇది కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాలేదు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారంటూ ఆయన అభిమానులు కూడా ప్రకటించారు. తాము కూడా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని, అవసరమైతే ప్రజాక్షేత్రంలో అడుగు పెడతామంటూ ఫ్యాన్స్ ప్రకటించారు. అవసరమైతే తాము కూడా ఎన్నికల బరిలో దిగుతామని అభిమానులు పరోక్షంగా వెల్లడించారు. ఎన్టీఆర్ నుంచి సిగ్నల్ రాకుండా ఫ్యాన్స్ ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేయరనే చర్చ అప్పట్లో నడిచింది. తాజాగా ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని కూడా తారక్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించింది. ప్రస్తుతానికి ఆయన సినిమా ఫీల్డ్లో బిజీగా ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఎంట్రీ ఇస్తారనేది సుహాసిని మాట. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఎంట్రీ ఇస్తారని ఆమె అన్నారంటే ఎన్టీఆర్ మనసులో పొలిటికల్ ఎంట్రీ ఆలోచనలు ఉన్నాయనే చర్చ మొదలైంది. ఇలా కొన్ని రోజుల గ్యాప్లో అటు అభిమానులు, ఇటు సుహాసిని ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాస్త గతంలోకి తొంగి చూస్తే ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల కూడా తారక్ పొలిటికల్ ఎంట్రీపై సూటిగా స్పందించారు. తాజాగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అతడు రాజకీయ ప్రవేశంపై సీరియస్గా ఆలోచిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అత్యంత హేయంగా ఎన్టీఆర్ను, ఆయన తల్లిని తిట్టడం, మరోవైపు టీడీపీలో పూర్తిగా ప్రాధాన్యం కోల్పోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్టీఆర్ తన పొలిటికల్ ఎంట్రీపై సీరియస్గా ఆలోచిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేసి యువతను ఆకర్షించారు. అయితే ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. పార్టీలో ఆయనను పక్కన పెట్టారా లేక ఆయనే స్వయంగా తప్పుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన, మాటలు, సినిమా డైలాగులు రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. వార్ 2 సినిమాలోని వాడుకొని పక్కన పెట్టే అవసరం లేదు అనే డైలాగ్ 2009లో టీడీపీ తీరును తెలియజేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక మనిషి అహాన్ని గాయపరిస్తే ఎంతకైనా వెళ్ళిపోతాడు అనే మరో డైలాగ్ టీడీపీతో తన విభేదాలను, తన భవిష్యత్ లక్ష్యాన్ని సూచిస్తోందని భావిస్తున్నారు. ఇక మరోవైపు విజయవాడ ఎన్టీఆర్ అభిమానులు సీఎం ఎన్టీఆర్ అనే బ్యానర్లు పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ బ్యానర్లు ఆయన రంగ ప్రవేశానికి సంకేతమని భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం, ఎన్టీఆర్ వార్ 2ను ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేరుతో కొత్తగా ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీని స్థాపించే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినట్లు ఎన్టీఆర్ కూడా తన తండ్రి హరికృష్ణ స్థాపించిన అన్నా తెలుగుదేశం పార్టీని తిరిగి స్థాపించే అవకాశం ఉందని రాజకీయాల్లోకి రావచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ చైతన్య రథానికి రథసారథిగా వ్యవహరించిన హరికృష్ణ ఒకానొక దశలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసి చంద్రబాబుతో విభేదించి 1999 జనవరి 26న అన్నా టీడీపీని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో హరికృష్ణ చంద్రబాబును దెబ్బతీస్తారని భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. అన్నా టీడీపీ 191 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ పార్టీకి కేవలం 1.12% ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆయన క్రమంగా రాజకీయాలకు దూరంగా మెలిగారు. తర్వాత 2008 నాటికి మళ్లీ చంద్రబాబుతో ఆయన సంబంధాలు మెరుగయ్యాయి. దీంతో ఆయన టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వం కూడా ఆయనకు దక్కింది. ఇక నారా, నందమూరి కుటుంబాలు కలిసిపోవడంతో హరికృష్ణ సూచన మేరకు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ లేఖ ఇవ్వగా విభజనను వ్యతిరేకిస్తూ హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది ఆయన ఫ్యాన్స్ కి, రాజకీయ ఆసక్తి ఉన్నవారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.